గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎలక్షన్ వాచ్. గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్ల పంచాయతీ ఏపీ తెలంగాణ మధ్య ప్రారంభమైంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత, తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీకి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతాము అన్న కేసీఆర్ మాటల కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకత్వం తమకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తే తాము కౌంటర్గా మరొక 3 రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాము అని చెప్పి చేసినటువంటి ప్రకటన, దానికి కొనసాగింపుగా కేటీఆర్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్. ముందుగా చంద్రబాబు నాయుడు ఉన్నారు, దానికి కేటీఆర్ ఏ రకంగా రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం. కానీ ఈరోజు వీళ్ళందరూ మళ్ళా మన మీద పడుతున్నారు. సహాయం చేయవలసిన వ్యక్తులు సహాయం చేయలేదు, కేంద్రం సహకరించలేదు, వీళ్ళు కూడా సహకరించకపోతే మళ్ళా మొదటికొచ్చే పరిస్థితికి వచ్చాం. కడాన మనం ఇచ్చిన కరెంటు 5,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టి ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా మన వల్లే బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు. మీరు ఒకసారి చరిత్ర చూడండి. నరేంద్ర మోడీ గారు మనతో బాగున్నంత వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా బాగున్నాడు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ పైన మనం డిఫర్ అయ్యామో అప్పుడు ఈయన కూడా డిఫర్ అయ్యి ఇంకా వెహిమెంట్గా పనిచేయడం మొదలుపెట్టాడు మన మీద. మా తమ్ముడు చెబుతా, అయినా ఏమీ చేయలేరు, అభివృద్ధిలో పోటీ పడలేరు. పడ్డారా? అభివృద్ధిలో సంక్షేమంలో పడ్డారా? లేకుంటే పరిపాలనలో పడ్డారా? కానీ ఒకదాన్ని కావాలని అక్కడ మాత్రం సెంటిమెంట్ విషయం మాట్లాడుతూ ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గద్దల మారిగా మన రాష్ట్రం మీద వాలారు. ఒక పక్క మోడీ, సీనియర్ మోడీ, ఇంకో పక్క తెలంగాణ మోడీ, ఇంకొక ఆయన ఇక్కడ ఒక మోడీ ఉన్నాడు, కోడి కత్తి మోడీ. ముగ్గురు కలిశారు. ముగ్గురు కలిసి ఈరోజు వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు. ఒక్కోసారి బాధేస్తుంది. మనమందరం కూడా తెలుగు జాతి కలిసి ఉండాలనుకున్నాం. ఎవరిని నొప్పించే విధానంతో మనం మాట్లాడలేదు. అదే కేసీఆర్ను చూసి ఇష్టానుసారం నోరు బారేసుకున్నారు. ఆంధ్రాలో ఉండే ప్రజలపైన, ఈ ప్రాంతంలో ఉండే నాయకులపైన కడాను నా దగ్గర పెరిగి నేనే పెంచితే నన్ను కూడా ఏమేం తిట్టాడో మీరే చూశారు తమ్ముళ్ళు, ఆడబిడ్డలు. వదిలిపెట్టే సమస్య లేదు. బాదంతా కోడికత్తి పార్టీ. కోడికత్తి జరిగితే నాకేం సంబంధం అని అడుగుతున్నా. ఇప్పుడు ఈ కుట్రలు కుతంత్రాలు మీకు అర్థమైనాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేసీఆర్ ఏదో నాకు గిఫ్ట్ ఇస్తాడంటే, రిటర్న్ గిఫ్ట్ అంటే మనం చేతగాని వాళ్ళ తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పాలి. నువ్వు ఒక గిఫ్ట్ ఇస్తే 3 గిఫ్ట్లు తిరిగి ఇస్తాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఆ గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళ తమ్ముడిని పాపం అవినీతి పరుడు జగన్. కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా లేదా యూపీఏ కూటమిగా ఒక 100-110 సీట్లకు మించి గెలిచే పరిస్థితి కనబడతలేదు. బయటికి ఎన్నైనా నరకవచ్చు, కానీ వాస్తవాలుగానే ఉంటాయి. 100-110 సీట్లకు మించి యూపీఏ కూటమికి వచ్చే అవకాశం కనబడతలేదు. అదే మాదిరిగా బాగా బిల్డప్, బీజేపీ అంటేనే ఇవాళ అది భారతీయ జనతా పార్టీ కాదు, బిల్డప్ జాతీయ పార్టీ అన్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. బిల్డప్ ఇచ్చుడు తప్ప కిందేం లేదు. నిజంగా కిందేమని ఉంటే ప్రధానమంత్రి వచ్చి ప్రచారం చేసినాడు, అమిత్ షా గారు వచ్చి ప్రచారం చేసినారు, 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసినారు, 11 మంది కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేసినారు. కానీ ఒరిగింది మాత్రం 0. 103 స్థానాల్లో 119 సీట్లకు పోటీ చేస్తే 103 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతు చేసి వాళ్ళ చెంపలు తెలంగాణ ప్రజలు చెల్లు అనిపించి ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి దానికి భిన్నంగా ఏం లేదు. బయటికి బిల్డప్ బాగున్నది మోడీ గారిది, కానీ కింద ఏం లేదు. అంత పైన పటారం లోన లొటారం అన్నట్టు కింద ఏం లేదు. కింద బిల్డపే ఎక్కున్నది. కేసీఆర్ గారు ఏ మాట అయితేనే చెప్పినరో, ఏ మాట అయితే చెప్తా ఉన్నారో, ఇటు కాంగ్రెసు అటు బీజేపీ ఈ 2 జాతీయ పార్టీలు కూడా దేశానికి తీరని నష్టం చేసినాయి. అందుకే ఒక వేరే ప్రత్యామ్నాయం, ఒక ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తితో కూడిన రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా మనం చేయవలసిన ఒక ప్రయత్నాన్ని ఫెడరల్ ఫ్రంట్ రూపంలో చేస్తామనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు ఏదైతే సంవత్సరం నుంచి మాట్లాడుతూ ఉన్నారో ఈరోజు మనం అనుకున్న దిశగానే రాజకీయ పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి.
మీరు గమనించండి ఒకసారి జాగ్రత్తగా. దేశంలో మీరు చూసినట్టయితే యూపీఏ కూటమికి 100-110 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఎన్డీఏ కూటమికి కూడా 150-160 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి అక్కడ కూడా లేదు. అంటే ఇద్దరు కలిస్తే కూడా, కాంగ్రెసు బీజేపీ కలిస్తే కూడా, ఇద్దరు కలిస్తే కూడా 273 స్థానాలు మ్యాజిక్ నెంబర్కి చేరుకునే పరిస్థితి లేదు. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే, మీరు మొన్న చూసినారు ఉత్తరప్రదేశ్లో మనం ఎవరో ఊహించలేని విధంగా సమాజ్వాదీ పార్టీ, అదే రకంగా బహుజన్ సమాజ్ పార్టీ, 2 పార్టీలు ఒకటైనాయి, పొత్తు పెట్టుకున్నాయి. చీలికను నివారించే దిశగా, ఓట్ల చీలికను నివారించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక ముఖ్యమైన సందేశం ఉంది మనకు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 80 సీట్లు ఉంటాయి అక్కడ నుంచి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎస్పీ బీఎస్పీ ఇద్దరు కూడా ఒక మాట చెప్పినారు, మాకు అటు బీజేపీతో అంటు లేదు, ఇటు కాంగ్రెస్తో మాకు పొత్తు లేదు, ఇద్దరి పట్ల కూడా మేము ఒకటే రకమైన ఆలోచనతో ఉన్నామని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అదే రకంగా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. మేము బీజేపీని కాంగ్రెస్ను ఇద్దరిని ఒకటే ఘాటన చూస్తూ ఉన్నాం, ఒకటే ఘాటన కడతా ఉన్నాం, ఇద్దరు కూడా దేశానికి నష్టం చేసినారని ఆయన కూడా చెప్తా ఉన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే మాట చెప్తా ఉన్నారు. నిన్నగాక మొన్న నేను స్వయంగా పోయి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన కూడా దాదాపుగా అదే ఆలోచనతో, అటు కాంగ్రెస్ కాదు ఇటు బీజేపీ కాదు, మనం రేపు ఢిల్లీని శాసించే దిశగా ఉండాలి తప్ప యాచించొద్దు, అడుక్కోవద్దు, ఢిల్లీని శాసించే దిశగా ఉండాలి. తప్పకుండా మన ఐక్యతతో తెలుగు ప్రజలు, ఈ 2 రాష్ట్రాల ప్రజలు రేపు ఆశీర్వాదం ఇస్తే ఈ 42 స్థానాలను కూడా మనం డెఫినెట్గా రేపటి రోజున ఢిల్లీని శాసించే దిశగా పోదామనే ఆలోచన వారు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, ఇటు ఎన్డీఏ అటు యూపీఏ ఇద్దరి పరిస్థితి బాగలేదు. మనం అనుకున్న విధంగా రాజకీయ పరిణామాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, భవిష్యత్తులో ఇది మరింత వేగవంతమై మనం అనుకున్న దిశగా ఢిల్లీలో టీఆర్ఎస్ అనే పార్టీ ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా, ఒక కీలకమైన శక్తిగా ఉండే రోజు కూడా ఎక్కువ దూరంలో లేదు అనే తందుకే ఈ మాట అంతా కూడా నేను చెప్తా ఉన్నా. కాంగ్రెస్ బీజేపీలకి సమాన దూరం కోసమే ఫెడరల్ ఫ్రంట్ అంటూ టీఆర్ఎస్ నాయకత్వం చెప్తుంటే, ఇదంతా కూడా బీజేపీ ప్లాన్ బిలో భాగమైనది కాంగ్రెస్ టీడీపీల ఆరోపణ. అందుకోసమే రిటర్న్ గిఫ్ట్ల పంచాయతీ 2 తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న సందర్భంలో దాని గురించి మాట్లాడబోతున్నాం. డొక్క మాణిక్వర ప్రసాద్ టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే సుభాష్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే మనతో పాటు చర్చలు పార్టిసిపేట్ చేస్తున్నారు. బెల్లనాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు ఈ డిబేట్లో ఉన్నారు. ముందుగా మాణిక్వర ప్రసాద్ గారు, మీ దగ్గర నుంచే ఈ డిబేట్ స్టార్ట్ చేస్తే, ఈరోజు 3 రిటర్న్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, ఏవేంటో చెప్తారా అవి? అందరికీ నమస్కారం అండి. నమస్తే. మురళీకృష్ణ గారు, నిన్న ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇట్లా రీసౌండ్ వస్తూ ఉంది కొంచెం, అప్పుడు సత్తెనపల్లి సభలో మాట్లాడుతూ ఆ 3 పార్టీలు అంటే కేంద్రంలో మోడీ, తెలంగాణలో కేసీఆర్ గారు, మా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, ముగ్గురు ఒకే పందాలో వెళ్తూ ఉన్నారు. ఈ ముగ్గురు మోడీలకి 3 గిఫ్ట్లు ఇస్తాము, మాకు గిఫ్ట్ కాదు మేము 3 గిఫ్ట్లు ఇస్తామని చెప్పి ఆయన పొలిటికల్ కామెంట్ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే, ఇప్పుడే మీరు కేసీఆర్ గారి క్లిప్పింగ్ చూపించారు, మీరు కేటీఆర్ గారి క్లిప్పింగ్. ఆయన ఏమన్నాడు, టీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద పాత్ర పోషిస్తుందంట. టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ అట్మోస్ట్ ఎంత మ్యాక్సిమం 17 సీట్స్ వాళ్ళ యొక్క కెపాసిటీ. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో 25 సీట్లు ఉన్నాయి. అంటే మేము పెద్ద పాత్ర పోషిస్తామంటే ఇక్కడ వాళ్ళకి జూనియర్ పార్ట్నర్ ఉన్నాడని చెప్పి ఆయన అంతర్గతంగా ఆయన యొక్క భాషలో మనకు అర్థం అవుతూ ఉంది. అందువల్ల వీళ్ళ యొక్క ఆలోచనలు ఏంటంటే, కేంద్రంలో మోడీ గారి ఆలోచనలు ఇక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ఆయనకి రేపు ప్రభుత్వంలో సహాయకారిగా ఉండాలనే ఆలోచనలు ఆ దిశగా వెళ్తున్నారనేది మా యొక్క ఆరోపణ. మాకు దానికి కావాల్సినటువంటి కానీ వరప్రసాద్ గారు, మీరు కూడా టీఆర్ఎస్ నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన మాట నిజం కాదా? టీఆర్ఎస్ నాయకత్వంతో చర్చలు జరిపిన మాట నిజం కాదా? టీఆర్ఎస్తో కలిసి ఉండాలి కోరుకున్న మాట నిజం కాదా? మోడీ వ్యతిరేకంగా మోడీని ఓడించే ఆలోచన ఉంటే అన్ని పార్టీలు కలవచ్చు, తప్పే ఉందాడు. టీఆర్ఎస్తో కూడా కలిసి తప్పే ఉంది. ఈ రోజు అదే టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్ సంప్రదింపులు జరుపుతుంటే కలిసి పనిచేద్దాం అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొస్తే దాన్ని ఎందుకు తప్పడుతున్నారు? లైన్ ఏంటంటే, చంద్రబాబు గారి లైన్ ఏంటంటే, మోడీ గారు ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు, ఈ దేశంలో అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాడు,
ఆయనకి వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టాలి. నువ్వు ఆయన వ్యతిరేక ఫ్రంట్లో ఉంటావా, ఆయన అనుకూల ఫ్రంట్లో ఉంటావా? ఇదే రెండే ఆలోచనలు. సుభాష్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వాలి. మధ్యలో ఇంకో సుభాష్ రెడ్డి గారు ఫ్రంట్ చెప్తారు ఉంటారు సమాధానం. వరప్రసాద్ గారు, ఒకటి మీరు 2009లో కూడా టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. తెలంగాణ రావడానికి అప్పుడు కూడా మీరు పొత్తు పెట్టుకున్నారు. మరి అప్పుడు లేనిది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ మీద అన్నీ మాట్లాడడం కరెక్టా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మీకు. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈరోజు మేము మాట్లాడిన మాట ఏంటి, మీరే తెలంగాణ ఉన్న ప్రజల్ని వేరు రకాలుగా మాట్లాడుతాం, రెండు నాలుకతోని మీరే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు మేమంతా తెలంగాణలో ఉన్న ప్రాంత వాసులంతా కూడా తెలంగాణ వాళ్ళే అని చెప్పి మేము చెప్తా ఉంటే మీరు ఇక్కడికి వచ్చేసి రకరకాల మాటలు చెప్పేసి వాళ్ళని ప్రలోభ పెట్టే మాటలు మాట్లాడుతున్నది మీరు. మేము ఆంధ్రాకి వచ్చి ఎక్కడ ఏం మాట్లాడలేదు, వేరే మాటలు మాట్లాడలేదు. మేము ఎక్కడ కూడా ఏ చిన్న అవాకులు చాకు మాట్లాడిన సందర్భాలు లేవు. మరి ఈరోజు మాకు ఫెడరల్ ఫండ్ అంటే బీజేపీ కాంగ్రెస్ మీరు ఇస్తా ఉన్నారు రిటర్న్ గిఫ్ట్ అంటే పోనీ చెప్తారా? వాళ్ళేమో 3 గిఫ్ట్లు ఇస్తా ఉన్నారు. ఒకటి మోడీకి, 2 తెలంగాణలో ఉన్న మోడీకి, 2 ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోడీకి, 3 రిటర్న్ గిఫ్ట్లు ఇస్తా ఉన్నారు. ఇచ్చినాక చెప్తాము. గతంలో మోడీ వాళ్ళకి అవసరం పడ్డది, గతంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అవసరం పడ్డది, టీఆర్ఎస్ అవసరం పడ్డది. ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ అవసరం లేదు, మోడీ అవసరం లేదు. ఇప్పుడు సరే మీ ప్రాంతంలో మీకు పోటీదారు ఉన్న జగన్ అవసరం లేదంటే అది మీకు సంబంధించింది, మీ ప్రాంతం పోటీదారులు మీరు ఇద్దరు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేమనేది ఒకటి ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్లో సక్సెస్ అయితే లేవు. వేరే అన్ని లోకల్ పార్టీలు అన్నీ కూడా కలిసి ఈరోజు ఫెడరల్ ఫండ్ పెట్టుకొని మళ్ళొక ప్రభుత్వం ఏర్పరిస్తే ప్రజలంతా కూడా స్వాగతించే రోజులు ఉన్నాయి, స్వాగతం అడుగుతున్నారు. కాబట్టి ఆ దశలో పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. మనం సెంట్రల్ గవర్నమెంట్ మనం కూడా పావులు కలపవచ్చు. మరి అన్ని పార్టీలు ఏకం చెప్పినట్టుగా 17 మేము ఎంపీలు అంటలేము, మొత్తం అన్ని కూడా ఏకం చేసుకొని ఇవాళ మనం ఫెడరల్ ఫండ్ పెడితే ఏ ప్రభుత్వాన్నైనా శాసించే హక్కు మనకు వస్తుంది. అప్పుడు మనం ఏదైనా సాధించుకోగలుగుతాం, మన రాష్ట్రాలకు కావాల్సిన వనరులు తెచ్చుకోగలుగుతాం. ఆంధ్ర తెలంగాణ పంచాయతీ విషయాన్ని తీసుకుంటే, సరే జాతీయ స్థాయిలో ఏం జరుగుతుందని మాట్లాడదాం. ఆంధ్ర తెలంగాణ పంచాయతీ తీసుకుంటే చంద్రబాబు నాయుడు వచ్చి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంలో ఎమోషన్స్ని రైజ్ చేయడానికి మీ వైపు నుంచి ప్రయత్నం జరిగిందా? అందులో భాగంగానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే ప్రయత్నం చేస్తుందా? అంటే మీరు జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరపంగానే సార్ మేము ఒకటి కూడా గతంలో ఎన్నికలప్పుడు కానీ కార్పొరేట్ ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు వచ్చి ఉప్పల్లో మరి రోడ్ షో పెట్టుకొని ఇక్కడ కార్పొరేట్ ఎలక్షన్లో కూడా మరి ఆయన తిరగాల్సిన అవసరం ఉంటుందా చెప్పండి? అటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? హైదరాబాద్లో తిరిగింది ఎవరు? మీరు ఇక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ఎవరు? మీరు కాదా? మేము ఏనాడు కూడా తెలంగాణ ప్రజలంతా కూడా ఏకమని చెప్తున్నాం, తెలంగాణ ఉన్నోళ్ళంతా కూడా తెలంగాణ ప్రజలమే చెప్తా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా మనస్పర్ధలు తీసుకురాలే. మాకు మనస్పర్ధలు పెట్టేది మీరు వచ్చి మనస్పర్ధలు పెడుతున్న సందర్భం కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉన్నాయి. మొన్నటి ఎలక్షన్లో కూడా మీరు చూసిన రోడ్ షోలు తీసుకొచ్చారు, మరి మీరు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసినారు. పర్లేదు, అది మీ పార్టీ, మీరు గెలిపించుకోవడం ప్రయత్నం చేయండి. కానీ మనస్పర్ధలు తెచ్చే వ్యాఖ్యలు ఎందుకు చేశారు మీరు? ఎన్ని వ్యాఖ్యలు ఎన్ని రకాలుగా మాట్లాడారు మీరు? ఆ మాటలు మాట్లాడకూడదని మేము చెప్తా ఉన్నాం. మేమంతా కూడా ఇక్కడ ఉన్నాము, అందరం ఒకటే ఉన్నాము, మంచిగా ఉన్నాము. మా దాంట్లో తెలుగు ప్రజలు అనుకుంటే తెలుగు ప్రజల చిచ్చు పెట్టేది మీరు పెడుతున్నారు తప్ప మేము పెట్టుకోవట్లేదు. అక్కడ ఏం మాట్లాడట్లేదు, మీ విషయంలో ఏం మాట్లాడలేదు. జగన్ తోటి మేము మాట్లాడడం తప్ప, మీరు మాతోటి టీడీపీ వాళ్ళు మీరు 2009లో పొత్తు పెట్టుకుని మీరు మాట్లాడితే తప్పు లేదు. ఈ రోజు ఫెడరల్ ఫండ్ కోసం జనరల్ జగన్ గెలవడం తప్ప, అంటే అన్ని పార్టీలను కూడగట్టుకోవడం తప్ప, మమతా బెనర్జీ ఆఫీస్ రన్ చేస్తున్నాము. అక్కడ నుంచి జరిగిన ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఫ్రంట్ కట్టాం. సరే, ప్రజలు మాకు ఓటేయలేదు, టీఆర్ఎస్ ఓటేస్తా. అంత మాత్రాన మా రాజకీయ విధానం ఎట్లా మారిపోద్దండి? మేము ఎందుకు జోక్యం చేసుకోకూడదు? మాకు నిర్మాణం ఉంది, పార్టీ ఉంది, ఒక ఎమ్మెల్యేని గెలిచాడు కదా, మాకు 2 ఎమ్మెల్యేలు గెలిచారు మాకు. మీరు రేపు ఇక్కడ పోటీ చేస్తారా? ఆంధ్ర వచ్చి పోటీ చేస్తారా మీరు? టీఆర్ఎస్ చేయొద్దనే రూల్ ఉందా మీకు? ఆ టీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం ఉందా? మన తలసాని శ్రీనివాస్ గారు వచ్చి మాట్లాడింది ఏంటంటే ఇక్కడ అలా మాట్లాడతారా? ఆయన దుర్గమ్మ దర్శనానికి వచ్చి, ఆధ్యాత్మిక దర్శనానికి వచ్చి అలాంటి కామెంట్స్ చేస్తారా? సవాళ్ళు విసురుతారా? బూతులు తిడతారా? అది సభ్యత? రాజకీయాలు అది వాంఛనీయమా? వరప్రసాద్ కాదండి. ఒకటి, మీరు అనుభవజ్ఞులు పెద్దలు, మీకు తెలిసి చెప్పేది కాదు. కానీ ఈరోజు మేము ఫెడరల్ ఫ్రంట్ కోసం అందరినీ ఆహ్వానిస్తున్నాము. అందరి కోసం మేము ప్రచారం చేసే అవకాశం కూడా రావద్దని ఎందుకంటారు మీరు? మేము చేయకూడదా ప్రచారం? కోసం మేము అందరినీ యూనిటీ కట్టుకుంటా ఉన్నాం. అల్టిమేట్గా ఇది మళ్ళీ ఒకసారి ఎమోషన్స్ తెలుగు ప్రజల మధ్య పెంచేటువంటి ప్రయత్నం జరుగుతుందా?
ముందుగా నిన్న స్పీకర్గా ఎన్నికైన పోచారాల శ్రీనివాసరెడ్డి గారికి, నూతనంగా సిఎల్పి అధ్యక్షుడిగా మీ నాయకుడిగా ఎన్నికైన నాయకుడు భట్టి విక్రమార్క గారికి మీ ఛానల్ తర్వాత శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. స్థానిక రాజకీయ పార్టీలు అంటే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆ రాష్ట్ర ప్రయోజనాల రీత్యానే స్థానిక పార్టీలు పనిచేస్తాయి. స్థానిక ప్రజల ప్రయోజనాలకు దృష్ట్యా చేస్తూనే జాతీయ ప్రయోజనాలు ఆలోచించగలిగినటువంటి వాళ్ళకి జాతీయ స్థాయిలో స్థానం ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు ఆ మాట మాట్లాడి దాన్ని రెచ్చగొట్టి ప్రయోజనం పొందుదామని చూసుకోవడం అనేది తప్పు. ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి అయితే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. చాలా బాధ కలుగుతుంది. మనం గెలవడం కోసం, మన రాజకీయాల కోసం రెండు రాష్ట్రాల మధ్యన ఇంతకుముందు ఒకటే భాష మాట్లాడే జాతిగా, తెలుగు జాతిగా ఉన్నటువంటి వాళ్ళం ఇవాళ రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాం. మనం ఈ రెండు రాష్ట్రాల మధ్యన శత్రు వైరుధ్యాన్ని పెంచేటటువంటి పద్ధతిలో మాట్లాడటం ఎవరు మాట్లాడినా మంచిది కాదు. దాన్ని ప్రతిసారి మా కేసీఆర్ గారు అద్భుతంగా రెచ్చగొట్టి మాట్లాడతారు. అదే పని వాళ్ళు చంద్రబాబు కూడా చేస్తాడు. చేయడానికి ఖచ్చితంగా చేస్తాడు. చేయనంటే ఎక్స్పెక్ట్ చేస్తాం. అది చేయకూడదని ఆశిస్తున్నాను. ఇప్పుడు హిందీ భాష మాట్లాడేవాళ్ళు 4 రాష్ట్రాలు ఉన్నారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మధ్యన వైరుధ్యాన్ని పెంచే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. ఇది నేను అంటా ఉన్నాను. ఇవాళ నిన్న కేటీఆర్ గారు క్లిప్పింగ్ వేశారు. మీరు కేటీఆర్ 110-12 సీట్ల కంటే ఎక్కువ రావు కాంగ్రెస్ కంటాడు. ఆయనకి ఎట్లా చెప్తున్నారో నాకు అర్థం కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తుందట. ఇదే మాట చెప్పారు కదా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా. కీలకంగా మేము 16 సీట్లు గెలిస్తే 100 సీట్లు గెలిస్తే తెలంగాణ వస్తుంది అన్నారు. కానీ అటు రాలే. కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత, బీజేపీ పార్టీ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం డెలివరీ అయిందనేది వాస్తవం, చరిత్ర. దీన్ని ఎవరు మార్చలేరు. ఇవాళ 30 సంవత్సరాల నుంచి అధికారంలో రానటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో, దాదాపు 31 సంవత్సరాల నుంచి అధికారంలో లాంటి తమిళనాడు లాంటి రాష్ట్రంలో కూడా ప్రతి ఊరుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉంటాడు. కానీ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 12,000 గ్రామాలలో ఇవాళకి కూడా టీఆర్ఎస్ కార్యకర్త లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. టీఆర్ఎస్ జెండా లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 91 సీట్లతో పోటీ చేసి 85 సీట్లతో గెలిచి 4 మంత్రులు ఓడిపోయి, 4 మంత్రులు ఓడిపోయి, మీ పార్టీ జాతీయ పార్టీ కాదని, లేక మీ పార్టీ కాబట్టి నేనేమంటా వ్యవస్థ లేదని కాదు కదా చర్చ. తెలుగు రాష్ట్రాల మధ్య ఎమోషన్స్ పెంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నేను ఈ ఎమోషన్స్ మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ తిట్టినట్టు కూడా తిట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీతో కలిసింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి శత్రు అయింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మోడీ గారు ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ప్రమాణం చేసి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిండు. 4 సంవత్సరాలు కలిసి పనిచేసారు వాళ్ళు. 4 సంవత్సరాల తర్వాత మోసం చేస్తున్నట్టు 7 అనేటటువంటి విషయం పూర్తిగా అర్థమైపోయి దాన్ని మార్చేమన్నాడు. ఆయన ఈక్వల్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాడు. ఈక్వల్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేయనటువంటి క్రమంలో తెలుగుదేశం బయటకు వచ్చినా తెలుగుదేశం చెప్పుకుంటున్నది. చెప్పినటువంటి మాట వాస్తవం. ఇవాళ సపోర్ట్ చేయనటువంటి క్రమంలో మోడీకి మాకు మోసం చేసిండు, ద్రోహం చేసిండు. కాబట్టి దేశవ్యాప్తంగా మేము స్టేటగిరీ స్టేటస్ కావాలంటే దానికి కట్టుబడి ఉన్నటువంటి ఏకైక పార్టీ అలా కాంగ్రెస్ పార్టీ. దేశంలో జాతీయ పార్టీలలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసినారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల రీత్యా కలిసి పనిచేసిర్రా, తెలుగు జాతి ప్రజల ప్రయోజనాల రీత్యా కలిసి పనిచేసిర్రా, లేకుంటే ఇవాళ వ్యక్తిగత స్వార్థం కోసం కలిసి పనిచేసిరా అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ ఇవాళ ఆయన కూడా చెప్పింది ఏంది, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలుగుదేశంతో టీఆర్ఎస్ కలుస్తామని చెప్పి వాళ్ళు అప్పీల్ చేస్తే వద్దని చెప్పిండు. నేను వాళ్ళ కేటగిరీ ఏం పెట్టుకున్నారు, మోడీకి వ్యతిరేకంగా మాకు మోసం చేసినటువంటి మోడీకి గుణపాఠం నేర్పించాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అదే పని చేస్తున్నారు. మేము మొదటి నుంచి కూడా ఒకటే మాట కట్టుబడి ఉన్నాం. విభజన చేసినప్పుడు కట్టుబడి ఉన్న మాట అదే, ఇవాళ కట్టుబడి ఉన్న మాట అదే. 2 రాష్ట్రాలు సరిగా చేయలేదు అని ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ వద్దు, లేక కమిట్మెంట్ ఇచ్చి మోసం చేసినటువంటి బీజేపీ వద్దు, సరిగ్గా విభజన చేయలేదు అన్నటువంటి వాళ్ళు. నేను అంటున్నానంటే నేను దీనికి ఆన్సర్ చెప్పదలుచుకున్నారు. సరిగ్గా విభజన చేయలేదన్నటువంటి వాళ్ళు ఆ సరిగ్గా విభజన ఏందో ఒక డ్రాఫ్ట్ కాపీని ఇవ్వమని చెప్పండి. ఈ రోజు వరకన్నా ఉన్నదా మీ దగ్గర? ఎందుకు గాలి మాటలు మాట్లాడతారు? ఇవాళ కేసీఆర్ గారితో సహా అంటున్నాను నేను, మీరు అనుకునే సరిగ్గా విభజన ఏంది, ఏ రంగంలో ఎట్లుండాలనుకున్నారు, దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రోజు అదే రకమైన ఎమోషన్స్ ఉండడానికి కారణం ఎవరు? ప్రాంతీయ పార్టీలు వారి రాజకీయ స్వార్థం కోసం చేసే కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఏది లేదనట్లేదు. అయితే అది మంచిది కాదని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఎందుకు వచ్చినాయండి అసెంబ్లీ ఎన్నికలు? ఎందుకు వచ్చినాయి? తెలంగాణలో ముందుకు వచ్చినాం, మేము సాధించినాం. అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఇవాళ లోకల్ ఎన్నికలు జరుగుతున్నాయి, రేపు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. 8 నెలలుగా ఇక్కడ ఏ రకమైనటువంటి ప్రభుత్వం లేనటువంటి పరిస్థితి ఎందుకు కొనసాగుతున్నది?
దాన్ని గడిచిపోయిన ఇప్పుడు నెల రోజులు అయిపోయినా ఈ రోజు వరకు క్యాబినెట్ లేనటువంటి పరిస్థితి. అద్భుతమైనటువంటి పాలన సుభాష్ రెడ్డి గారు, సమాధానం మీరే ఎట్లా దీన్ని మనం ఊహిస్తాం? ఇది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. సుభాష్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు బాధ అనిపిస్తున్నది. తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఇచ్చింది ఎవరు? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఉండి మేము ఇద్దరం ఎంపీలు ఉన్నాము, కొట్లాట చేసి తెచ్చుకుంటప్పుడు అవన్నీ కమిట్మెంట్స్ అన్ని రాసినైతే మీరే కదా, మీ ప్రభుత్వం ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మీరు ఎందుకు బయట పెట్టరు? మరి మమ్మల్ని అంటారు ఏంటంటే మీరు విభజన చట్టం స్పష్టంగా ఉంది, ఏ లోపం ఉన్నదో చెప్పండి. విభజన చట్టంలో ఉన్న 9th షెడ్యూల్ కూడా పరిష్కరించలేకపోయారు. కాకనే కదా ఇష్యూస్ ఎందుకు చేయలేకపోతున్నారు? మోడీకి రోజు పోయి కాళ్ళు మొక్కుతున్నారు, ఎందుకు ఒకదాన్ని కూడా అమలు చేయలేదు? ప్రవర్తిస్తున్న సందర్భం మీరు ఇవ్వలేదు, మీరు మోడీకి రోజు కాళ్ళు మొక్కుతున్నారు. అటువంటి మోడీ ఎందుకు భయారా ఒక బ్యాటరీ తేలేకపోయారు? మీరు అడిగిన ప్రశ్న, ఈ రోజు అటువంటి మోడీకి మీరు పరోక్ష సహాయ సహకారాలు అందిస్తున్నారా? ఇది కాంగ్రెస్ టీడీపీలో కలిపి అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒకటే, మేము అటువంటి ప్రభుత్వం మోడీకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా మొన్న కూడా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది అన్నారు, ఒక 5 ఎమ్మెల్యేలు నిలబెట్టండి, వాళ్ళకు డమ్మిలో నిలబెడుతున్నారని మాట్లాడారు. వీళ్ళు ఆ డమ్మిలమా మరి ఇలా గెలిచిన మరి అందులో 4 గెలిచిన 4 డమ్మిలో గెలిచినామా మరి ఈరోజు బీజేపీ మీద? అట్లా కాదు కదా, మీరు మాట్లాడే మాట ఆలోచన చేయాల్సిన అవసరం. ఏం సాధించింది 4 సంవత్సరాల్లో మోడీకి సపోర్ట్ చేసి? మీరు చెప్పండి నాకు. 20 సార్లు కలిసిన మోడీని ఇప్పుడు ఏం తెచ్చింది తెలంగాణ రాష్ట్రం కోసం? మేము ఏం చేసినాం? విభజన చట్టంలో ఉన్న ఒక్క అంశాన్ని కూడా ఎందుకు తేలేకపోయారు? స్టేట్ గవర్నమెంట్ ఏదైతే పనిచేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలంగా ఉండి దాంతో ఫండ్స్ తెచ్చుకునే అవసరం ఉంటది ఏ ప్రభుత్వానికి. ఎన్ని ఎక్కువ ఫండ్స్ తెచ్చిరో చెప్పండి. పోరాదా కాంగ్రెస్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం దాడి తెచ్చుకోవడానికి మనకు అవకాశం లేదు. పదే పదే టీఆర్ఎస్ బీజేపీల మధ్య పరోక్ష సహాయ సహకారాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయని చెప్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీగా బీజేపీని చిత్తుగా ఓడించిన మాట నిజం కదా? అదే మాట కేటీఆర్ అడుగుతున్నాడు, ఇప్పుడు సుభాష్ రెడ్డి గారు అడుగుతారు. ఏం చెప్తారు మరి? ఏ రకంగా రెండు పార్టీలకు సంబంధాలు అనగడతారు? ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ కెపాసిటీ ఎంత అండి? వాళ్ళు ఎన్ని సీట్లు పోటీ చేశారు? 118 స్థానాల్లో పోటీ చేశారు. ఎలిగేషన్ ఏంటంటే, మా ఎలిగేషన్ కదా, చాలా మంది పొలిటికల్ పండిట్స్ రాసిన వ్యాసాలు చెప్తున్నా నేను, చాలా అనాలిసిస్ వచ్చింది. ఇట్ ఈస్ ఎ టాసిట్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దిస్ పార్టీస్ అని. వాళ్ళు ఏదో అన్ని సీట్లు పోటీ చేసి ఎవరిని ఉద్ధరిద్దామని చేశారు వాళ్ళు, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చెల్లటానికి కదా. మరి అదే కనుక నిజమైతే ఎన్నికల్లో మీరు చేసినటువంటి ఆరోపణ, పెడితే చాలా మంది నాయకులు ఇక్కడ చేసినటువంటి ఆరోపణ బీజేపీ టీఆర్ఎస్ల మధ్య పరోక్ష సహాయ సహకారాలు ఉన్నాయని. మరి ఎందుకు ఓడిపోయారు? బీజేపీకి సంబంధించినటువంటి 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలు 4 ఓడిపోయారు. అందులో అదే వాళ్ళు ఓటమి కూడా సిద్ధపడ్డారు. ఎంత దూరం వెళ్ళారంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు చనిపోయిన పర్లేదు, కేసీఆర్ బ్రతకాలి, అది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు దెబ్బతిన్న రాజకీయంగా నష్టపోయినా కేసీఆర్ గారు ఉండాలి. దట్ ఈస్ ది టాసిట్ అండర్స్టాండింగ్. ఏ రాజకీయ పార్టీ అట్లా చేస్తుంది సార్? చేసిందంటారా? చేస్తారండి, చేశారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా, దట్ ఈస్ ప్రూవ్డ్. మీరు పండిట్స్, పొలిటికల్ పండిట్స్ వ్యాసాలు చూడండి. నేను వివిధ పత్రికలు వచ్చిన వ్యాసాలు చూశాను నేను. గతంలో మళ్ళీ మీరే అన్నారు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని. ఇప్పుడు మళ్ళీ బీజేపీ టీఆర్ఎస్ ఇప్పుడు వైసీపీ 3 ఒకటే, మీరే ఒక తీరు తయారు చేస్తున్నారు. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మీరే ఇప్పుడున్న పరిస్థితుల్లో మా రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా కావాలి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ని రాహుల్ గాంధీ గారు కేటగారికల్గా చెప్తా ఉన్నారు. నేను కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొట్టమొదటి సంతకం నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పారు. తెలంగాణ గడ్డ మీద చెప్పారు, సోనియా గాంధీ గారు చెప్పారు, ఢిల్లీలో చెప్తా ఉన్నారు, మన వాళ్ళ ప్లీనరీలో చెప్పారు, అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. మా ఆంధ్రాకు కావాల్సింది అది, మాకు హక్కులు మాకు కావాల్సిన మా ప్రజలు కోరుకుంటున్నారు అది. మోడీ ఒక పక్క అది ఇవ్వనంటున్నాడు, మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. మాకే కాదు, ఈ దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి మోడీ మీద కొట్లాడతారు అన్నంతవరకు ఓకే. కానీ అందులో టీఆర్ఎస్ వైసీపీలు కలిస్తే మీరెందుకు దాని మోడీతో సంబంధాలు అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మేము కలవమని చెప్తున్నాం అండి. మేము కలవమని చెప్తున్నాం, మేము కలవద్దని చెప్పట్లే. కానీ మాకు గిఫ్ట్ ఇస్తాము, మిమ్మల్ని ఇది చేస్తాము, అది చేస్తామంటే మేము రాజకీయాలు గిఫ్ట్ 3 గిఫ్ట్లు ఇస్తామని మీరే చెప్తున్నారు, మేము చెప్పడం కాదు. 3 గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తామంటే వాళ్ళు 3 ఇస్తా ఉన్నారండి. కేసీఆర్ గిఫ్ట్ ఇస్తానంటే, గిఫ్ట్ ఇస్తానంటే, మా ఉద్దేశం కేటీఆర్ గిఫ్ట్ ఇస్తానంటే, మా ఉద్దేశం ఏంటంటే
సెంట్రల్ గవర్నమెంట్ రెండింటిని కాంగ్రెస్ను బీజేపీని రెండింటిని కూడా స్వాధించే పరిస్థితులు ఈ రోజులో లేవు. బీజేపీ కూడా గతంలో బ్రహ్మాండ మెజార్టీతో వచ్చింది. ఈ రోజు పరిస్థితుల్లో సర్వే రిపోర్ట్స్ ఏవి తీసుకుంటే చాలా తగ్గిపోయింది. కాంగ్రెస్కు చాలా తక్కువ వచ్చే పరిస్థితి ఉంది. ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒకటి పెడితే అన్ని లోకల్ పార్టీలు అన్నీ కూడా ఏకమై బ్రహ్మాండంగా మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ శాసించే అధికారం వస్తుంది కాబట్టి ఆ శాసించే అధికారం వచ్చినప్పుడు ఏమన్నా చేయగలుగుతాం అనేది ఒక కాన్సెప్ట్ తోటి మేము అన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నది కానీ దాన్ని మీరు ఏదో ఊహాగానంలో పోయి ఏదేదో మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అది ఆలోచించండి మీరు కూడా. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసే పనులకు తెలంగాణ ప్రజలంతా కూడా ఈరోజు బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చి మరి అన్ని పార్టీలను కూడా తుదముట్టించి ఈరోజు వన్ సైడ్ మెజార్టీ ఇచ్చిన సందర్భాన్ని గుర్తించుకొని ఫెడరల్ ఫ్రంట్ కూడా మాకున్న 17 సీట్లతో ఏం చేస్తామని మాట్లాడుతున్నారు మీరు. 17 సీట్లతో ఏం చేస్తామని కదా సార్, 2 సీట్లతోటి తెలంగాణ సాధించిన పార్లమెంట్లో ఉండి అనేది గమనించాల్సిన అవసరం ఉన్నది. అటువంటిది మేము 17 సీట్లు వస్తే 17 సీట్లతో ఇంకెన్ని సీట్లు కలుపుకుంటాం, ఇంకెంతమందితో కలుస్తాం, ఖచ్చితంగా 100 సీట్లతో చేసి ఎట్లా చేస్తామని చెప్పని వాస్తవాలు మాట్లాడుకుంటే కాంగ్రెస్ లేకుండా బీజేపీ లేకుండా సాధ్యమైందా? 100 సీట్లు మాకు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మేము చెప్పింది ఇంటదా సార్? ఒకటి ఆలోచించాలి. 100 సీట్లు మాకు అన్ని ఫ్రంట్ ఏర్పడ్డప్పుడు 100 సీట్లు అవసరం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా మాకు దిగి రావాల్సిందే కదా. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు చెప్పినట్టు మాకు ఫండ్స్ ఇవ్వాల్సిందే కదా. ఆ రకంగా మేము పోతున్నాం, ఫెడరల్ ఫండ్ పెట్టి ఆ రకంగా పోతున్నాం. కాంగ్రెస్ వస్తా బీజేపీ వస్తా ఏదైనా రండి, మాకు ఫెడరల్ ఫండ్ మీద ఒక 100 సీట్లు మేము చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉంది. టీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల రీతినే ఆలోచిస్తుంది, దాంట్లో డౌట్ ఉండాల్సిన అక్కర్లేదు. జగన్ పార్టీ సపోజ్ అక్కడ కొన్ని సీట్లు గెలిచింది అనుకోండి, జగన్ పార్టీ కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించాల్సి వస్తుంది. ఈ రెండు కలిసి పనిచేసే అవకాశం ఉండదు ఎంత అనుకున్నా. ఇప్పుడు ఒరిస్సాలో ఉన్న నవీన్ పట్నాయక్ బీజేడీ ఉంది. బీజేడీ పార్టీ ఇవాళ ఏం మాట్లాడుతున్నారో రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఉండదు. రిజల్ట్ వచ్చిన తర్వాత అధికారాన్ని ఏర్పాటు చేసేటటువంటి పార్టీకి కేంద్ర జాతీయ పార్టీ చుట్టూ ఉరకడానికి అందరు రెడీ అవుతారు. ఇలా మస్తు చెప్తారు. ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయం కదా, చరిత్ర చెప్తలేదా? ఇవాళ 40 సంవత్సరాల చరిత్ర చెప్తుంది. అలయన్స్ గవర్నమెంట్ ఏర్పడ్డ కాడ నుంచి ఏ పార్టీ ఎట్లా ఉరుకుతుందో, ఎటు నుంచి పోతుందో, ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల నుంచి చూసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. నేను అంటా ఉన్నాను కదా, ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ కేంద్రంలో రాబోతున్నది. ఇవాళ కాంగ్రెస్ ఇప్పటికే రాష్ట్రాన్ని చిన్నచూపు చూసేటువంటి కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా ఏ రాష్ట్రాన్ని ఏ ప్రభుత్వం చిన్నచూపు చూసిందండి? ఏ కాంగ్రెస్ బీజేపీ చిన్నచూపు చూసింది? ఎప్పుడు చిన్నచూపు చూసింది? రాష్ట్ర విభజన కార్యక్రమంలో మిమ్మల్ని రాష్ట్ర విభజనను ఎవరు చేసిరు? రాష్ట్ర విభజన కావాలని కోరుకున్నటువంటి తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ దేశ ప్రయోజనాల పనిచేస్తుంది. గాలి మాటలు మాట్లాడేటోళ్ళు మస్తు చెప్తారు. మురళీకృష్ణ గారు ఇవన్నీ గాలి మాటలు అంటున్నా నేను. వీళ్లకు చట్టం మీద అవగాహన లేదు. ఆ చట్ట ప్రకారం ఎట్లా విభజన చేయాలో తెలియదు. దానికి కావాల్సినటువంటి ఒక రాయేసిపోతారు, ఒక ఇట్లా బటగాల్చి మీద వేసిపోతారు. కానీ వాస్తవాలుగా నేను తెలుగుదేశం పార్టీని కూడా ప్రశ్నిస్తున్నా. శాస్త్రీయబద్ధంగా విభజన జరగలేదని చంద్రబాబు నాయుడు కూడా ప్రశ్నిస్తున్నా. నేనేమంటున్నా అంటే ఆ శాస్త్రీయ పద్ధతి ఏంది? ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, సరిగ్గా విభజన చేయలేదు. వీళ్ళు కూడా అంటున్నారు మేము చేసినటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నారు కదా. మీరు 9-10 షెడ్యూల్లో ఇచ్చినటువంటి సంస్థల్ని విభజన చేసుకోలేకపోతున్నారు కదా ఇప్పటిదాకా. మీరు అంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకునే సమస్యలు కూడా పరిష్కరించుకోలేకపోతున్నారు కదా. పరిష్కరించకపోగా మరింత రెచ్చుకోవడానికి ప్రజల మధ్యన ఎందుకు జరుగుతుంది? ఇది ప్రజల ప్రయోజనాల కోసం కాదు, ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు. ఇది తప్పంటున్నాను నేను. ఎందుకు చేయలేకపోతున్నారు ఈ పని? మీరు 85 సీట్లు ఇచ్చారు, మీకు ప్రజలు ఓట్లేశారు, మేము గౌరవిస్తాం. ప్రజల తీర్పును మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుందాం, ప్రజలు కోరుకున్నారు కాబట్టి మేము గౌరవిస్తాం. కానీ ప్రజల కోరుకున్నటువంటి పద్ధతిలో పని ఎందుకు చేయలేకపోతున్నారు? తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు. సరే, ఒకటి గతంలో బీజేపీ చేయలేదు, 4 సంవత్సరాలు కలిసి ఉన్నాము, బీజేపీ చేయలేదు కాబట్టి విడిపోయినాం, ఈరోజు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. రేపు కాంగ్రెస్ చేయకపోతే మళ్ళీ బీజేపీ వైపు వస్తారా? ఇట్లా మాటలు మార్చుకుంటా పార్టీలు మార్చుకుంటా ఇది చేయడం అంటే ఏ పార్టీ ఇస్తుంది మద్దతు ఇస్తుంది అనే దాని మీద మీకు ఒక అవగాహన లేకుండా 4 సంవత్సరాలు వాళ్ళతో పాటు ఉంటూ గతంలో కూడా 5-10 ఏళ్ళు మీరు వాళ్ళతోటి పొత్తు పెట్టుకొని పనిచేసిన సందర్భాన్ని మర్చిపోయి ఈరోజు బీజేపీ లేదు 4 సంవత్సరాలు కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ తోటి దోస్తీ కట్టాం, కాంగ్రెస్ రేపు చేయకపోతే మళ్ళీ బీజేపీ తోటి దోస్తీ కడతారా? వరప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, బీజేపీతో కలిసి ప్రభుత్వంలో కలిసి ఉన్నాం,
4 ఏళ్ళు ఉన్నాం, 4 ఏళ్ళ తర్వాత వాళ్ళు మోసం చేశారు గ్రహించి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ చేతులు కలిపాం. 4 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పి మీరు రాష్ట్రాలు శాసించేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఇక్కడ నేను 3-4 అంశాలకు నేను సమాధానం చెప్పాలి. చెప్పండి. ఇందాక బెల్లా నాయక్ గారు చెప్పింది ఏంటంటే విభజన చట్టంలో లోపాలు ఉంటే ఎందుకు మీరు ప్రశ్నించలేదన్నారు. వస్తున్నాను అన్ని వారు రెడ్డి గారు చెప్పిందని కూడా నేను సమాధానం చెప్తాను. నేనేమంటున్నంటే 2 రాష్ట్రాల మధ్య ఆ సమస్య 9th 10th షెడ్యూల్ సమస్యలు పరిష్కారం కాకపోతే కేంద్రం పరిష్కారం చేయాలి, గవర్నర్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ఇక్కడ ఇప్పుడు నాకు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని కూడా అడగదలుచుకున్నాను. ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ఈ సమస్యల కోసం కూర్చున్నారు? ఎవరు పరిష్కారం చేయాలి? ఇక్కడ నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రెచ్చగొడతాడు, మీరు రెచ్చిపోతారు. జోక్యం చేసుకొని చేయాలి. చట్టంలో ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రెచ్చగొడతారు, మీరు రెచ్చిపోతారు. కానీ ఈ సమస్యల పరిష్కారం కోసం అది కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రయత్నం చేయలేదు. కొన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ప్రయత్నాన్ని మొదలు పెట్టారు? నేనేమంటున్నానంటే కేంద్రం ఇంటర్ఫియర్ కావాల్సింది మీరు మీ ఆర్గ్యుమెంట్తో ఇస్తున్నాను. మనం పరిష్కరించుకోగలిగినటువంటి పరిస్థితి దగ్గరికి ఎందుకు చేయలేకపోయారు? రికార్డ్స్ మాట్లాడండి. ఆన్ రికార్డ్స్ మాట్లాడుతున్నాను నేను. ప్లీజ్. బెల్లా నాయక్ గారు 29 సార్లు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లేఖల్లో 9th షెడ్యూల్ యొక్క సమస్యలు పరిష్కారం చేయండి అని ముఖ్యమంత్రి గారు అడిగారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది చట్ట ప్రకారం. సుభాష్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న, బీజేపీతో కలిసి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, మళ్ళీ బీజేపీ మోసం చేసిందని, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మోసం మళ్ళీ బీజేపీ. అందుకనే ఇప్పుడు మేము మనం శాసించే పరిస్థితి రాబోయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీనే కీలక భూమి పోషించబోతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో కీలక భూమి పోషించి ఎలా ఎవరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉండాలి, ఎలా ఉండాలి, ఫెడరల్ రాజకీయాలు ఎలా ఉండాలి, రాజ్యాంగం ఎలా రచిస్తారు రేపు నెక్స్ట్ గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు తప్ప అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మురళీకృష్ణ గారు, రేపు ఏర్పడబోయేటటువంటి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల రీతి ఏర్పడుతుంది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల దాంట్లో ప్రతి పార్టీకి తన ఉద్దేశం అది. గతంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ పెట్టేటటువంటి ఎజెండా కూడా దాంట్లో ఉంటుంది ప్రధానమైనటువంటి అంశంగా. గతంలో టీఆర్ఎస్ పెట్టిన ఎజెండా లేదా? 2004లో టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పెట్టినటువంటి ఎజెండా కూడా ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి దేశంలో కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడబోయేటటువంటి కూటమిలో ఖచ్చితంగా ప్రతి పార్టీకి పెద్ద పార్టీ, చిన్న పార్టీ, ఎక్కువ ఎంపీలు ఉన్నారా, తక్కువ ఎంపీలు ఉన్నారా అనే దాని నిమిత్తం ఉండదు. సమైక్యంగా గౌరవంగా ఉండేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ తోనే సాధ్యం. కానీ పరోక్షంగా బీజేపీని గెలిపించాలనేటటువంటి విధానంలో ఎవరు పనిచేసినా ఖచ్చితంగా దేశానికి నష్టం చేసిన వాళ్ళు. మీరు చాలా కోపతాపాల మీద ఎన్నో దూషించి ఎన్నో కుట్రాటలు చేసిన సందర్భం మీకు తెలిసిన విషయమే. మరి అటువంటి దాటి దోస్తి కడితే ఈ రోజు మీరు ఎట్లా నమ్ముతున్నారు? మీరు కూడా రోడ్డు మీద పిలుస్తామన్నారు, సోనియా గాంధీ చీరబట్టి పిలుస్తామన్నారు. చెప్పండి. మురళీకృష్ణ గారు, కాంగ్రెస్ హయాంలో అంటే కాంగ్రెస్ యూపీఏ 1 and 2 మిగతా అంతా నేను చెప్పడం లేదు. యూపీఏ 1 and 2లో రాష్ట్ర విభజన జరిగిన సందర్భాలు ఇవన్నీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రాంతీయ పార్టీని విధ్వంసం చేయాలి, రాష్ట్రాల హక్కులను విధ్వంసం చేయాలి, లేకపోతే ప్రాంతీయ పార్టీని నలిపేయాలి, భూస్థాపితం చేయాలనే రాజకీయాలు ఎప్పుడు జరగలేదు. మోడీ గారు వచ్చిన తర్వాతనే ప్రాంతీయ పార్టీని భూస్థాపితం చేయాలి, తమిళనాడులో ప్రభుత్వాన్ని కూల్చేయాలి, తమ చెప్పుచేతులు పెట్టుకోవాలి, కర్ణాటకలో తమ చెప్పుచేతులు చేయాలి, ఆంధ్రాలో చేయాలి, తెలంగాణ చేయాలి, అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు చేశారండి. వాళ్ళ సొంత పార్టీ చెప్పేశారు బీజేపీ వాళ్ళు. నిన్నటి వరకు ఇదే కాంగ్రెస్ పార్టీ తిట్టింది మీరే కదా సార్. అట్లీస్ట్ మరి మాకు సంబంధించిన హక్కుల కోసం మేము మాట్లాడాం కాంగ్రెస్ వ్యతిరేకంగా. నేనేది ప్రాంతీయ పార్టీలు వాళ్ళు ఏమి చంపేయలేదంటున్నా నేను. అందుకోసమే మొన్న కాంగ్రెస్ పార్టీ తిట్టాం, మళ్ళీ బీజేపీని కలిసాం, మళ్ళీ కాంగ్రెస్ కలుస్తాం, మళ్ళీ బీజేపీ కలుస్తాం. ఇది ఎక్కడ ఉండదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారే కీలక భూమి పోషించబోతున్నారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర పెరగబోతా ఉంది. ఈరోజు మమతా బెనర్జీ ఏర్పాటు చేసినటువంటి ర్యాలీలో కూడా చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ చేస్తే ఎంత మేరకు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అన్నదే ఇక్కడ ప్రశ్న. మరి ఆ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా, లేక అటు కాసేపు ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా, లేక టీఆర్ఎస్ నాయకత్వం కోరుకున్నట్టు ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ అనేది రాగలుగుతుందా? ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల మధ్య
మళ్ళీ ఎమోషన్స్ పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఈ విషయాలే ఇంకా తేలాల్సినటువంటి అంశాలు. ఈ ఇష్యూస్ మీద ఆరోపణలు ప్రచారపణ పరం కొనసాగుతూ ఉంటుంది ఎన్నికల వరకు. అప్పటి వరకు ఈ అంశాలు ఇలా డిబేటబుల్గానే ఉండబోతున్నాయి. డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ముగ్గురు నాయకులకి ధన్యవాదాలు. ఇది వాళ్ళ ఎలక్షన్ వాచ్. రేపటి ఎలక్షన్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి.